చచ్చే ముందు కూడా చచ్చిన కొన్ని ఎలా తింటున్నారో చూడు నాన్న. తిండిబోతులకి తిరుగుబోతులకి వేళాపాళా ఉండదరా. రేయ్, ఎందుకైనా మంచిది కాస్త ఉరితాడు 2 పేటలు ఎక్కువేసి పేరమను, లేకపోతే వాళ్ళ బరువుకి అది తెగిపోగలుగుతాం. నెత్తిన బొట్టు చూస్తుంటే పెద్ద మగుడిలో బలి పశువులా ఉన్నారు. నువ్వు మోస్తావా? మా పిచ్చుదొకటి హారదిస్తే సరిపోదు, ఈ బొట్లు ఎందుకు? సార్, ఎనీ ప్రాబ్లం? ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ సార్. గుడ్. మినిస్టర్ గారు దిగండి. టీవీ పెట్టారా? బీపీఎల్ రండి. జామయ్య సార్, ఈ రోజు 8 గంటలకు విచారణ జరుగుతున్నట్టు తమకేంచావా? వారం రోజులుగా వేయిస్తూనే ఉన్నాం సార్. ఈ రోజు ఉదయం 7 గంటలకి రమ్మని కూడా చెప్పాం. మరి ఎవరు రాలేదే? తెలియదు సార్. సరే, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి సార్, ఊళ్ళో వాళ్ళని రమ్మని చెప్పు. అలాగే సార్. ఏమండి, ఈరోజు ప్రజా కోర్టు ఉందని మీకు తెలుసా? తెలుసు. మీకు వచ్చిన కష్టం, జరిగిన నష్టం చెప్పుకోవడానికి మీరు రావాలమ్మా. మాకే కష్టం రాలేదు, ఏ నష్టం జరగలేదు. మేం రాం. మరి అంతమంది కోర్టుకు వచ్చి మాకు అన్యాయం జరిగిందన్నారు. ఆళ్ళలో నేను ఉన్నానా? వెళ్ళవయ్యా. మంత్రి గారికి వ్యతిరేకంగా ఊరు మొత్తం ఉమ్మడి కేసు పెట్టారు తెలుసా? ఎందుకు? ఫ్యాక్టరీ లీకేజ్ వల్ల జరిగిన ప్రమాదం గురించి విచారణ చేయడానికి వచ్చాం. ఎక్కడా అసలు ప్రమాదం ఎప్పుడు? న్యాయం కోసం అన్ని త్యాగం చేసి పోరాడిన వాళ్ళం. ఇప్పుడు ఇలా అడ్డం తిరిగి ఎలాగయ్యా? రండి. రామన్నారా? రామనక విస్తరపరిచి వడ్డించి మీరు వెయిట్ చేయండి, మేము వస్తామంటారా? పచాడికి ఏయోగ పనులు ఉంటాయండి, ఎవడు ఖాళీగా ఉండడు. మరి హైదరాబాద్ కోర్టు దాకా వచ్చి మా ఊరికి అన్యాయం జరిగింది, అమాయకులు బలైపోయారని వాపోయారు. రాష్ట్రం మొత్తం సంచలనం సృష్టించి ఒక్కడ కూడా పత్తా లేకుండా పోయాడండి. ఏమండి, ఎలక్షన్ మీటింగుల్లో బాగా అనుభవం ఉన్నవాడిగా చెప్తున్నారు. ఈ మీటింగులకి, ఫైటింగులకి, కౌంటింగులకి మాత్రమే కాదు, కోర్టుకు కూడా జనాన్ని రప్పించడం పెద్ద పనేం కాదు. 2 లేలాండ్ లారీలు పెట్టి పులిహార ప్యాకెట్ ఇస్తామంటే అటు ఇటు చూసి ఎవ్వరూ గుర్తుపట్టరు అనుకుంటే మా పిఏ గాడు కూడా ఎక్కేస్తాడు. ఈ జనం ఒక లెక్క అండి. ఈ ఎర్రటెండలో మలమలమాడిపోతూ ఇలాగే కూర్చుంటారు, కేసు కొట్టేసి హాయిగా ఏసీ కారులో ఇంటికి వెళ్ళిపోతారు. మీ ఇష్టం. నేను మటుకు టీవీ చూసుకుంటూ కూర్చుంటా. సరే, 1 గంట కావడానికి ఇంకా 10 నిమిషాలుంది, అంతవరకు వెయిట్ చేద్దాం. 1 గంట కాదండి, 4, 5, 6 అయినా సరే ఓకే. నేను సెక్రటేరియట్గా రాను అని చెప్పి మరీ వచ్చాను. చూద్దాం, ఎవరైనా వస్తారేమో. వాళ్ళ ఆట మనకు ఆట విడుపు, మనం పులి, వాళ్ళ మేకలో. ఏం పోలిక, ఏం పోలిక! ప్రజలకు స్పీచ్లు ఇచ్చి 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 మీలో కవి హృదయం పొంగి పొరలి పారుతుంది. కోర్టు విచారణ సమయంలో ఊరి ప్రజలెవరూ రాని కారణంగా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎవరో వస్తున్నారు. మీరు? మేము నవోదయపురం ప్రజలమయ్యా. ఇక్కడ ప్రజాకోర్టులో తీర్పని తెలిసి వచ్చాం. అయితే మీకు జరిగిన అన్యాయం ఏంటి? అన్యాయమా? అయ్యా మినిస్టర్ గారు, మీరా? ఎప్పుడొచ్చారయ్యా? మీరు కబురు పంపిస్తే జెండాలు కట్టి భజంత్రులు పెట్టించేవాళ్ళం కదయ్యా. అయినా మీరు న్యాయం ముందుకు రావడం ఏంటండి? ఈయన మినిస్టర్ అని మీకు తెలుసా? మినిస్టర్ కాకముందే ఆయన మామనిసండి. నీరు మీరు పథకం కింద నీరు, ఆహార పథకం కింద ఆహారం, దీపం పథకం కింద గ్యాస్ ఇచ్చిన ధర్మమూర్తి అండి ఆయన. సత్యం, బాగున్నావా? బాగోలేను అంటే అసత్యం అవుతుందయ్యా. మరి పురుగుల మందు ఫ్యాక్టరీ వల్ల మీకు వచ్చిన నష్టం? పురుగుల మందా? ఈ ఏరియాలో అలాంటి ఫ్యాక్టరీ పెట్టకూడదని ఎప్పుడో రూలింగ్ తెచ్చారండి దేవుడయ్య గారు. విన్నారుగా, ఇప్పుడు న్యాయం నా వైపునుంది. నాకు చట్టం రక్షణ కల్పించాలి, నేను ధర్మాత్ముడిని అని నేను అన్నాం. ఎందుకంటే నిజం మీకు తెలిసిపోయింది కాబట్టి. ఈ టీవీలో కనపడుతున్న డబల్ బోధన్నాదములకి మరణ శిక్ష, నాకు ప్రాణభిక్ష, ఈ 2 ఖాయం. మీరు చెప్పమన్నట్టు చెప్పాం కదయ్యా. మొత్తం పద్ధతిగానే చెప్పాం కదండి. పర్ఫెక్ట్ గా చెప్పేశారయ్యా, మొత్తం క్లియర్ గా ఉంది. ఇప్పుడు ఏంట్రా వాగుడు? అన్యాయం చేయమని మీరు ఒక మోటు ఇచ్చారు సార్, న్యాయం చెప్పమని ఆయనకు మాట చెప్పారండి. అయితే దీనంతటికి కారణం నువ్వేనన్నమాట. నాన్న, టీవీలో కానిస్టేబుల్ ధర్మ ఉన్నా నాన్న. నాన్న, అది లైవ్ టెలికాస్ట్ కాదు నాన్న, ఓన్లీ హైలైట్స్. ధర్మో రక్షతి రక్షిత, కరెక్టేనా? కరెక్టే సార్. అంటే నువ్వు ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది అని అర్థం. నువ్వు ధర్మాన్ని భక్షించావు, అందుకే ధర్మం నిన్ను శిక్షిస్తుంది.
గుడి ముందుకొచ్చామని భక్తి సినిమా డైలాగులు చెప్పకో. నువ్వు ఇలాంటి విలేజ్ సెంటిమెంట్ వేస్తావని సిటీ నుంచి స్పెషల్ బ్యాచ్ ని తెప్పించా. సూపర్, మంచి ఎక్సర్సైజ్ బాడీలు, కళ్ళజోళ్ళు, బ్రేస్లెట్లు, చైన్లు, మంచి ఆడావిడే. బాంబే నుంచి దింపావా? కాదు, ఆ. టోటల్ అండర్ వరల్డ్. నువ్వు అండర్ వరల్డ్ నుంచి దింపితే నేను అండర్ గ్రౌండ్ నుంచి లేపుతా. ఏంది? బ్రదర్, జడ్జి గారు, ఇద్దరు, ఓయ్, ఆరుగురు. కౌరవులు 100 మంది, పాండవులు 5గురే. నేను మాత్రం ఏందది? వారిని కిట్టుడా? ఇప్పుడు జీ గులాబ్ జామ్ అవుతుంది. అంటే ఫైటింగ్ చూడు. మీరేసేయండి రా. మన వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఆ ఊళ్ళో వాళ్ళ సంగతి చూడు. ఓకే సార్. సార్, హోమ్ మినిస్టర్. వాడెవరు? నన్ను పీకేసారా ఏమిటి? మా హోమ్ మినిస్టర్ సార్. మీ ఆవిడ? తనకు వచ్చిన డౌట్ సార్. ఏమిటి? మల్లేశ్వరి హీరోయిన్ ఎవరు సార్? ఏడతానున్నాడు బావా, జాడ తెలిసిన చెప్పరావా, అందాల ఓ మేఘమాల, అందాల ఓ మేఘమాల. లలి, బాగుంది మొదట. పాటతో విన్నావుగా? కన్ఫర్మ్డ్. ఓకే, కంగ్రాట్స్ సార్. 2 లండన్ ఫ్లైట్ టికెట్స్ కన్ఫర్మ్ సార్. మరిద్దరికా? కాదు సార్, నాకు మా ఆవిడికి. మా పిచ్చి మొహం ఉంది, ఎట్లాంటి క్వశ్చన్స్ అయ్యేది, ఎప్పుడు నగల గొడవే. Oh!
హలో బ్రదర్, ఓకేనా? మళ్ళీ టింగా? నాకు పని లేకుండా సూపర్ కొట్టారు బ్రదర్స్. ఈ గోలలో ఊళ్ళో వాళ్ళు గనక బయటకు వచ్చారో నీ గుండెతో గోళికాయలాట మాత్రం ఖాయం. నాన్న వాడి దగ్గర బాంబులు ఉన్నాయేమో నాన్న. వెనక నుంచి వచ్చి పొడవడానికి సిగ్గు లేదురా బేవకు. రేయ్, ఇప్పుడే కదరా చెప్పాను వెనక నుంచి రాకండి రాని. నా మాట వినవా? మా అమ్మ నాన్న చెప్తే వెళ్ళదు, నువ్వు చెప్తే మాత్రం నేను వింటానా? మిడిల్ స్టంప్ గులాబ్ జామా, క్లీన్ బౌల్. ఇప్పుడు దెబ్బ తగిలిన తర్వాత అమ్మా అని అరిచావే, ఆ అరుపు కరెక్టరా, కానీ కొట్టడానికి ముందు రే అంటూ గాడిదలా అరుపు ఎందుకురా అడ్డగాడిద. నెక్స్ట్ టైం దాన్ని అవాయిడ్ చేయి. యూజ్లెస్ ఫెలో. సుబ్రహ్మణ్యం, నన్ను కొట్టొద్దని చెప్పయ్యా, నన్ను కొట్టొద్దని చెప్పు. నీకు దండం పెడతాను. లే లే. సుబ్రహ్మణ్యం, నీ ₹1,00,00,000 ఇస్తా. డిఎస్పీగా డైరెక్ట్ గా ఎస్పీ ప్రమోషన్ ఇప్పిస్తా. ఏమా, మీ ఊళ్ళో న్యాయం జరగదు అన్నారుగా, ఇప్పుడు జరిగిందా? జరిగిందయ్యా. మీకో? ఖైదీ బ్రదర్స్. బాబు, మా రామలక్ష్మణుల్ని మీ మట్టికి మళ్ళీ మాణిక్యాలుగా పంపిస్తాను. దట్ ఈస్ సుబ్రహ్మణ్యం. రిలాక్స్.